కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 50,65,000 కోట్లకు పైగా అంచనాతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి తొలి బడ్జెట్పై రాజకీయంగా అనేక విమర్శలు, ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇది బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్థిక మంత్రి మొండి చేయి చూపారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి మొండి చేయి చూపించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమి సర్కార్లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం వీలు చిక్కినప్పుడల్లా ఆ రాష్ట్రానికి ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. ఈ బడ్జెట్లో కూడా ఇదే వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవి ప్రకటించలేదు సరికదా. అమరావతి రైల్వే జోన్, మెట్రో రైలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా ఏ ఒక్క అంశం గురించి ప్రస్తావించలేదు. టీడీపీకి ప్రస్తుతం 21 మంది ఎంపీలున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ గొప్పలు చెప్పుకోవడం తెలిసిందే. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు సీఎం చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగా నది 2 లేన్ల వంతెన నిర్మాణం, విద్యుతుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వనరులను బీహార్కు ప్రకటించారు. అదే దూకుడు ఈసారి బడ్జెట్లో కూడా కొనసాగించడం రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్కు వరాలు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీహార్ కోసమే బడ్జెట్ ఉందని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందిస్తూ త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్నాయి, తమ ప్రయోజనాల కోసం కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాన్జా ప్రకటించింది అని ఎద్దేవా చేశారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. మకానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక మకానా బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పంటను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. There is a special opportunity for the people of Bihar. A Makana board will be established in the state to improve production, processing, value addition and marketing of Makana. The people engaged in these activities will be organized into FPOs. The board will provide hand-holding and training support to Makana farmers and will also work to ensure they receive the benefits of all relevant government schemes. A national mission on high-yielding seeds will be launched. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్టర్న్ కోసీ కెనాల్ బలోపేతానికి ఆర్థిక సాయం ప్రకటించడం, పట్నా ఐఐటి సామర్థ్యాన్ని మరింత పెంచుతామని చెప్పడం, బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఇలా అనేక వరాలను బీహార్పై గుప్పించారు. దాంతో ఎన్డీఏ ప్రభుత్వ ఎజెండా ఏంటో స్పష్టంగా తెలిసిపోయిందని, ఎన్నికల్లో లబ్ధి కోసమే బీహార్ బడ్జెట్ను ప్రకటించారు తప్ప ఇది నేషనల్ బడ్జెట్ కాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉందని అన్నారు. సామాన్యులే వికసిత్ భారత్ను సాధిస్తారని ఆయన అన్నారు. ఖజానాను నింపడానికి కాకుండా సామాన్యుల జేబులు నింపడమే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను రూపొందించారని స్పష్టం చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరం పద్దుల కారణంగా దేశంలో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.